నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చందు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి మన XUV 300 ఉంది కదా, మహేష్ది. వాడు వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు కాల్లో ఉన్నాడు. సో కాల్ చేసి, అరే కారు సర్వీస్కి ఇవ్వాలి, మనకి వేరే ప్లాన్స్ ఉన్నాయి కదా, ఇవాళ ఇస్తే మేబీ ఈవినింగ్కి లేదా రేపు మార్నింగ్ ఇచ్చేస్తాడు, కార్ సర్వీస్కి నువ్వే తీసుకెళ్ళి ఇవ్వాలరా అని ఫోన్ చేశాడు. ఇంకా సరే, నా దగ్గర బైక్ లేదు కాబట్టి ఇంకా నేను హర్షాన్ని పిలిచా. హర్షాన్ని పిక్ చేసుకొని మహేష్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేశాడు. ఇంకా సరే అని చెప్పేసి నేను కార్ తీసుకొని ఇప్పుడే షోరూమ్ దగ్గరికి వచ్చాను అనమాట. ఫ్రెష్ యాక్సిడెంట్ అయిందనమాట. SSN కాలేజ్ వాడు బస్సు సందులో దూర్చాడు. వినుకొండ బస్సు వాడేమో రైట్ తిప్పాం వెంటనే తగిలింది. మరి సైడ్ మిర్రర్ ఎగిరిపోయింది. పోలీసులు వచ్చి కేసు కట్టి మొత్తం జరుగుతుందేమో, ఏదో సెటిల్మెంట్ చేసుకుంటారు. ఎందుకు వై మనం రోడ్డు ఎక్కితేనే ఈ దిక్కుమాల యాక్సిడెంట్లు అన్నీ కనిపిస్తాయి లేదా జరుగుతాయి? ఎందుకు? బస్సులో ప్యాసింజర్లు ఎండలో అలానే ఉన్నారు, లోపల వేడికి చచ్చిపోతూ ఉంటారు. అరే వస్తున్నా కదరా, ఆగొచ్చు కదరా. సుబానికి కాల్ చేశాను, ఇట్లా సర్వీస్కి వస్తుందంటే వచ్చేసి ఇచ్చేద్దాం అన్నాడు. ఫైనల్లీ షోరూమ్ అయితే రీచ్ అయిపోయాం. టైం వచ్చేసి మార్నింగ్ 11 అవుతుంది. ఇప్పుడే వచ్చా. ఎండ భయంకరంగా ఉంది. ఒంగోలులో 39 degrees ఏమో ఉంది. చూద్దాం ఏమవుతాం. ఫస్ట్ అయితే ముందు పక్కన ఆగి సుబ్బుగాడికి కాల్ చేస్తాం. ఆడట్లా అంటే అట్లా. అంత చెత్తగా ఉందంటే అంత చెత్తగా ఉంది కారు. సర్వీస్కి అయితే పెట్టాం. సర్వీస్ సెంటర్లో ఉన్నాం. ఇప్పుడే 700 ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశారు. సో ఫైనల్లీ కార్ అయితే సర్వీసింగ్కి సబ్మిట్ చేసేసాం అనమాట. అంటే లోపల పెట్టేసాం మనమే తీసుకెళ్ళి. ఎప్పుడు రావాలని నేను చెప్పలేదు. కంప్లైంట్స్ అయితే ఒక 3 ఉన్నాయి, 3 చెప్పేశాను. చూద్దాం, ఈవినింగ్ కల్లా ఇస్తా అన్నారు. చేస్తే ఆల్ సెట్ అనమాట. టైం వచ్చేసి 11:20 అయింది. 10 minutesలో అయిపోయింది మొత్తం. నేను వచ్చి సుబానితో మాట్లాడి ఇచ్చేసరికి ఒక 10 minutesలో అయిపోయింది మొత్తం. పిలిచి సర్వీస్ కాస్ట్, ఫస్ట్ సర్వీస్ ఎంత వేస్తాడు ఏంటి చూద్దాం. కన్నాకు కాల్ చేశాను. కన్నా వస్తున్నాడు. అక్కడ బండి వేసుకొని వస్తే ఇంకా పిక్ చేసుకుంటాడు. ఈ ఎండలో ఇప్పుడు బండి మీద బాల్ దూరం దిగిపోతుంది. హర్ష అయితే వచ్చానని కాల్ చేశాడు. ఎంత వాసిపోతుంది, ఏడున్నాడు, ఎత్తకాలి వీడిని. హీరో అన్న హెల్మెట్ అల్లాడిచ్చా. ఎండెట్టుంది? ఇప్పుడు ఈ ఎండలో చచ్చినట్టు ఇంటికి వెళ్ళాలి. వాడి కారు మా షాప్కి వచ్చింది. రేపు ముందు క్లాస్లో ఏదైనా తేడా జరగాలి. సో బండిలో టైర్ కొద్దిగా గాలి తక్కువ ఉందంటే ఎక్కువ హోమ దాకా వచ్చా అనమాట, నైట్రోజన్ ఫిల్ చేయడానికి. మధ్యలో అట్లా ఆగేసి డ్రై ఫ్రూట్స్ అవి కొనుక్కొని వచ్చామన్నమాట. నేను కొనేది తక్కువ అండి. ఈ ఉస్మాన్ గారికి కాల్ చేసి నా బాదం పప్పు తీసుకో, నాకు జీడిపప్పు తీసుకో అని డైరెక్షన్లో. సో ఇంకా ఉస్మాన్ గారు చెప్పినట్టే బాదం పప్పు కూడా తీసుకొని వాడికి మేము కొన్ని డ్రై ఫ్రూట్స్, బ్లూబెర్రీస్, పిస్తా, బాదం, కాజు అన్నీ తీసుకున్నాము. కార్ అయితే సర్వీస్కి ఇచ్చేసాము. వాడు వచ్చేసి ఈవినింగ్ ఇప్పుడు 5కి అట్లా కాల్ చేస్తానన్నాడు. వన్స్ వాడు కాల్ చేశాడంటే ఇంకా మనం వెళ్ళిపోయి కార్ తెచ్చేసుకోవటం అనమాట. చూద్దాం, ఈవినింగ్ బిల్లు పెడతాం అసలు ఎంత అయింది ఏంటని. ఫస్ట్ సర్వీస్ మళ్ళీ రేపు ముందు ఒక 2 daysలో వేరే ప్లాన్ ఉంది కాబట్టి దానికి కూడా కార్ రెడీ చేస్తున్నాం. హోప్ ప్లాన్ సక్సెస్ఫుల్ అవ్వాలని. అయితే బాగుంది. Town could be red by the end of the day. If you feel alright,
మాస్టర్ ఇందిరా మీరు ఇంటికి వచ్చి కూలింగ్ వాటర్ పెడితే చూడాలు ఇంకేందో కలుపుతున్నారు ఇందిరా నల్ల బాటిల్లో. బాదం పప్పు 250. ఇప్పుడు చెప్పుకన్నా పెళ్ళి ఎప్పుడు ఉస్మాన్ది? ఏంది రా పెళ్ళి నువ్వు అడిగిన దగ్గర ఫోన్ పేలో కూడా డబ్బులు లేవు. నేను ఇప్పుడు కట్టిగా పేదరికంలో ఉన్నా, ఉద్యోగాలు మానేసి. అదే ఏదైతే ఉంది కన్నా మనలో మనకేమని చెప్పు డబ్బులు విషయంలో. బ్లూబెర్రీస్ అవి తీసుకున్నా నేను. దాంట్లో సబ్జాలు వచ్చినాయిరా, ఎందుకు వచ్చినాయి నాకు అర్థం కాల. రే వీడియోలో పిన్నులు చెప్తారేంద్రా మీరు? అది ఆ ఫోన్, అరే ఫోన్ చెప్పారా, ఫోన్ చెప్పారు. దాంట్లో ఏ పిన్ను, దాంట్లో ఇదే ఈ ఫోన్ దొరికితే ఆ పిన్నులు కొట్టేసండి, మీకు డబ్బులు వచ్చేస్తాయి. అంటే దూల తీరిపోయింది వచ్చేసరికి. రాగానే సోడా కలుపుకొని తాగుతున్నాం అనమాట. సోడాలో కాదు సబ్జాలు వేస్తున్నాడు, కింద బండి తీసేస్తున్నాడు వీడు. చూడు కింద బండి తీసేస్తున్నాడు వీడు. అరే అరే షార్ట్ లో భలే ఉన్నావు పండు, పండుగోతిలాగా. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఒక 2 రోజుల్లో ఉస్మాన్ మాకు స్పాన్సర్ చేసి ట్రిప్ తీసుకెళ్తాం అనమాట. ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ రా పెన్ను పేపర్ పట్టడం కాలేజ్ తర్వాత? కాలేజ్ అయిపోయి 6 ఏళ్ళు అయిపోయిందంట. స్కామ్ టింగ్ టింగ్ టింగ్. అడిగి ఫోన్ చేసి మరీ తీసుకున్నారు 2 డైరీలు. చదువుకునే వాళ్ళకి చూసుకునే వాళ్ళకి నేను కూడా ఇట్లా ఇన్సూరెన్స్ డైరీ కోసం. ఎందుకు రా వీడికి చెప్తే వీడియో ఇస్తాడు రా. న్యూ ఇయర్ కి కొట్టించారు ఇవి. సరే వచ్చినాయి అన్న పంచాలి కదా, కుదరట్లా. బాగుంది డైరీ, క్వాలిటీ బాగుంది, నాకు అది నచ్చింది. 4 hours కి 450 kilometers చాలా తేడా ఉందయ్యా. అరే బడికి పోయి చదువుకున్నావు నువ్వు, ఇటు తిరుగురా. అరే మీ శ్రీనివాసే కదరా, శ్రీనివాసే కదరా మీకు మ్యాథ్స్. నీ ఇష్టం, యూట్యూబ్ లోకి వెళ్ళిద్ది చూస్తాడు. చూసిన అన్న పెద్ద అన్నలు ఇద్దరు కలిసి ప్లాన్ వేస్తున్నారు. నాకైతే ఉస్మానే స్పాన్సర్ అనమాట. నాకు మీ ఇద్దరు చెరొక ½ పెట్టుకోండి. బంటిగాడు ఎట్లాగో జీతగాడే కాబట్టి ఆడు పెట్టేసుకుంటాడు. సీరియస్ గా ప్లాన్స్ అయితే అనమాట. సీరియస్ గా ప్లాన్లు వేస్తున్నారు రోడ్ ట్రిప్ కి. చూద్దాం అసలు దీన్ని ఫెయిల్ చేసాం అతను చెప్తున్నారా జీవితం. మీరేనా ఫెయిల్ చేసేది? వాడు మా ఇద్దరిని అంటున్నాడు. దీన్ని కానీ ఫెయిల్ చేస్తే చెప్తున్నా కదా, నేను జీవితంలో ఇంకోసారి ట్రిప్ అన్న ట్రిప్కి రాను. గడ్డికోటకి గడ్డికోట ఊరు ఉంటుంది దగ్గరలో. ఆ ఊరికి ఆల్మోస్ట్ 9 kilometers 11 kilometers ఉంటుంది. లోపలికి వెళ్ళదు. అక్కడ రూమ్స్ ఉండవు, నీకు కరెంట్ కూడా నైట్ టైం. పడుకోవాలనుకుంటే టెంట్ వేసుకుని ఒక చిన్న లాంతర్ పెట్టి పడుకోవాలి. పాములు వస్తాయి టెంట్ లో, పాములు వస్తాయి. టెంట్ లో పాములు వస్తాయి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇందులో పాములు అంటే లేచి వెళ్ళిపోతున్నావు సైలెంట్ గా. పడుకోవచ్చు. నేను వాడు వీడు నేను ముందుకు వచ్చి పుష్ప అది మొత్తం రిక్లైన్ చేసుకుంటావు. మీ దగ్గర వెనకాల డిక్కీ మహేష్ గడ్ సీట్ లో పడుకుంటాడు. ఆ గ్యాప్ లో నువ్వు ఎలాగో పట్టావు కాబట్టి వెనకాల డిక్కీలోకి వెళ్ళిపో. లేదు 60-40 క్లోజ్ కూర్చోంటే వీళ్ళు పట్టరు. ఫ్రంట్ క్లోజ్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను. సీట్స్ ఎప్పుడైనా ఫ్రంట్ కే క్లోజ్ అవుతుంది, బ్యాక్ వెళ్ళవు.
మోడిఫికేషన్స్ కార్స్ ఈయన ఎట్లా ఉంటాయి అంటే ఆరెంజ్ అంతా మే బ్యాక్ లో ఉంటాయి చూడు కన్నా ఇదంతా మే బ్యాగ్ 3.5 కోట్లకి 16 లక్షలకి తేడా ఉంది. కాబట్టి నువ్వు దీన్ని చేయించుకోవచ్చు. కాదు డిక్కీ సంగతి మర్చిపోవాలి. పైన ఎక్స్ట్రా 25 పెట్టుకుంటే 25,000 చాలన్నా. ఎప్పుడు ఆ టైం అసలు ఉంది. మర్చిపోయా రీసెంట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వెంకటకి పర్మిషన్స్ కూడా ఈ మధ్య తక్కువ అవుతున్నాయి. అదే అసలు మొన్న కామెడీ తెలుసా, నైట్ అదే వచ్చాడు రా 11:30 టైంకి వచ్చాడు ఇంటికి వచ్చాడు. కారు ఎలా ఉందిరా అన్నాడు. బాగానే ఉందిరా అన్నా. లోపలికి వెళ్ళాడు, బ్యాగ్ సర్దుకున్నాడు, పిలిచాడు. ఏందిరా అంటే ల్యాప్టాప్ సర్దుకుంటూ నేను అరుణాచలం పోతున్నా. అమ్మ ఒకవేళ నేను ఉదయం ఫోన్ చేసే టైంకి అమ్మ లెగవకపోతే ఓకే, లేకపోతే అమ్మ లేచిన రోజు అమ్మకి చెప్పన్నాడు. సరే వచ్చాడు, సగం దూరం పోయింది. మంచి నిద్రలో ఉన్నప్పుడు మెలకు వచ్చింది. దాని డోర్ గెట్లేదు, అయిపోయింది. రీఛార్జ్ చేసి కొడుకున్నా. కరెక్ట్గా నెల్లూరు సరౌండింగ్ స్టార్ట్ అయ్యడం లేదో ఫోన్ చేసి అరుణాచలం క్యాన్సిల్ తిరుపతి అన్నాడు. సరే ఏడో సావా నిద్రపోయా. మళ్ళీ ఒక అరగంట ఫోన్ చేసి టికెట్లు పరిస్థితి ఏంటి అన్నాడు. నువ్వు నాకు చెప్పేస్తున్నావు అంటారా ముందుగా టికెట్ల పరిస్థితి ఏంటి అంటానికి. సరే అది ఓకే, సరే రూట్ చెప్పా. కార్ కింద పెట్టేసి బై వాక్ పైకి అన్నారు. బై వాక్ అయితే పైన వేస్తారా, దాని మధ్యలో టికెట్స్ ఐదింటికి ఫోన్ చేసి శ్రీవారి మెట్లు ఎలా ఉండిద్ది అన్నాడు. కింద నుంచి పై దాకా మొత్తం మెట్లు కొట్టుకుంటూ వెళ్ళిపో అన్నా. ఓకే అన్నాడు. తీరా తర్వాత ఫోన్ చేసి ఏంద్రా టోల్గేట్ పడిందంటే మేము కారులో వచ్చాం. కారులో వెళ్ళేదానికి ఉదయం నన్ను ఎందుకంటే నదలేక నువ్వు క్వశ్చన్లు అడిగాడు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా. రాత్రి 1:30 అమ్మ వచ్చి హాల్లో మంచం వేసుకొని వస్తా. ఇద్దరు మావాడు వెళ్ళాడు అని చెప్పి రూమ్ లో ఏం చేసుకున్నది అంటే చిన్నవాడు మరి నేనెవరు వాళ్ళమ్మ ఫిక్స్ అయిపోయింది. ఈడు ఎట్లా ఇంట్లో చావడు, ఈడు చెప్ప పెట్టుకుంటే పోయాడు ఈడు కారేసుకొని. చిన్నవాడు రా నేనెవరు, వాడేడురా తిరుపతి పోయాడు. ఎప్పుడు రా ఆల్రెడీ నెల్లూరు దాటాడు. ఒరే వాడు ఎప్పుడు ఇంటికి వచ్చాడు తిన్నాడు, కృష్ణకి బాక్స్ పెట్టుకున్నాడు, బట్టలు సర్దుకున్నాడు, ల్యాప్టాప్ పెట్టుకున్నాడు, జంప్ ఏం మాట్లాడక అటు తిరిగి లోపల పోయిన ఎందుకు వచ్చాడు ఇప్పుడు మీ వాడు చెన్నైకి టికెట్ తీసుకోలేదు వాడు. ఫ్రీ దర్శనం డైరెక్ట్ వెళ్ళిపోతాడు. కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ గ్రహచారం అంత అద్భుతంగా ఉంది. అరే మాది వచ్చేసరికి ఈవినింగ్ రా 7:30, 8కి స్లాట్ వచ్చింది. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయాం. ఆ క్రౌడ్ లో వెళ్ళిపోవచ్చు. ఈలోకి వెళ్ళిన తర్వాత వీడి టోకెన్ తీసుకుని అక్కడ ఇంకో టోకెన్ ఇచ్చారు. వీడిది ఎప్పుడు నైట్ 12కి వీడి దర్శనం. మేము దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత సరే రూమ్స్ ఎలాగో అప్పుడు బుక్ అవ్వాలా, క్యాన్సిల్ అయింది. సరే కారులోనే ఇంకేముంది రిక్లైన్ చేసేసి 1 నిద్ర పోదామని మళ్ళీ ఫిక్స్ అయిపోయాము. సరే ఇటు వచ్చేసరికి అంటే 300 టికెట్ కి ఎంట్రన్స్ దగ్గరలోనే కారు కూడా పెట్టేసింది. సర్లే అనుకోని ఆ నీచ్ కమ్మినాడు ఈడే. ముందుగా ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తకుండా ఎందుకు చెప్పలేదురా అన్నాడు రా వెళ్ళే టైంలో. అదొకటి కదా, రాత్రికి పట్టకపోయారు. అసలు బాగుంది చూడు. అదే రోజు రాత్రి ఇట్లా మెసేజ్ పెట్టాడు, రే బా బయలుదేరుతున్నాం ఎక్కడికి రా తిరుపతి. నేను ఆ రోజు నాకు నెక్స్ట్ 2 days వీక్ ఆఫ్, నేను ఒకరోజు సెలవు పెట్టుకునే ఛాన్స్ ఉంది. నైట్ డాడీ చెప్పాను, నేను డాడీ చెప్పా ఎడ్డగడ్డ వెళ్తాను డాడీ, ఒక 2 days గ్యాప్ వచ్చింది కదా, ఇప్పుడు పనులు కూడా లేవు కదా, వెళ్తాంటే సరే నీ ఇష్టం అన్నారు. ఈడు వాడు వీళ్ళంతా శివగాడు హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. వీళ్ళంతా ప్లాన్ వేసుకొని నన్ను వదిలేసారా. బేసిక్ గా ఇగ్నోర్ కొట్టారు. ఇక్కడ నుంచి నలుగురే నార్మల్ గా ఆ టైంకి శివ వాళ్ళ తమ్ముడు కూడా వస్తానన్నాడు. లేదు బేసిక్ గా నన్ను ఇగ్నోర్ కొట్టారు వీళ్ళందరూ కలిసి. ఈడేం చేశాడు, వచ్చేవాడు బయటికి నేను అప్పుడే అడిగా, అరే 300 టికెట్ అక్కడ బోర్డు నెత్తి ఎంక్వైరీ బోర్డు నెత్తి అక్కడ కారు ఉండేది అక్కడికి వచ్చేసారా అంటే ఈ మహాన్ బోర్డు ఏం చేశాడు, వెనక నుంచి శ్రీవారి మెట్ల మీదుగా మొత్తం తిరుక్కుంటూ వచ్చి ఫుట్పాత్ మీద మోకాళ్ళ నొప్పి వచ్చిందని చెప్పి కూర్చోడు.
అక్కడ ఆంధ్ర చూడండి ఆహా, ఇంకా రావాల్సింది ఇటు తిరిగాను నేను అంతే. అయితే అంటే బేసిక్ గా మనకి చిన్నప్పుడు ఆఫీస్ దగ్గర ఆఫీస్ ఆపోజిట్ లో కూర్చొని ఉన్నాడు. బేసిక్ గా మనకి చిన్నప్పుడు నుంచి ఉత్తర మనం స్ట్రైట్ గా రండిరా అంటే మనం స్ట్రైట్ వెళ్ళాం. అన్ని తిరిగి పోవాల్సిందే. ఆ తుప్పల్లో ఏమున్నాయి, ఈ రాళ్ళల్లో ఏమున్నాయి. చెట్టు అడ్డు ఉంది, బోర్డు ఉంది. మొన్న పులి కనిపించింది ఇక్కడ, ఏదో ఒకసారి వెళ్ళి చూసొద్దాం, కర్ర చూసొద్దాం. ఇయ్యే మన అన్ని చాలా గెలికి చేసుకుంది. అయితే ఒక్కటి కూడా సిద్ధంగా చేసేది. నేను శివగాడు నార్మల్ గా ఉండి, అరే ఇటు ఎందుకు లేరా, ఇటు దర్శనంకి ఉంది కదా, ఇటు నుంచి తిరుగుకుంటూ ఇటు వద్దాంరా అన్న. వాడు ఎందుకు లేరా, ఇటు నుంచి తిరిగి ఇటుకు వద్దాము, ఈలో వీడు వస్తే ఏడన్నా కనిపిస్తాడు కదా అనుకోండి. సరే ఫుట్పాత్ మీద నడుచుకుంటూ పోతూ ఉంటే ఈ శాంతి ఏదో పందిలా ఉందిరా అన్న. ఏ పందిరా అన్నాడు. కట్టుకున్న పంచాయతీ పంచం పైకి కట్టుకొని పైన కండ అవుతాం. ఈ పంది మన పందే. బేసిక్ గా అక్కడ నుంచి చాలా మంది స్ట్రైట్ గా వెళ్తా ఉంటారు కదా, కనీసం బ్లైండ్ వాళ్ళన్నా ఫాలో అవ్వచ్చుగా. మనం ఏంటంటే కొత్త దారి కనిపెట్టాలి. అది వాస్కోడ్ గామా వీడు 6.5 hours later. అయితే సర్వీస్ అయిపోయింది. ఇప్పుడు టెస్ట్ డ్రైవ్కి వెళ్తాం అనమాట. చూద్దాం అంతా పర్ఫెక్ట్ ఉందా లేదో ఒకసారి. నేను పెట్టను రా, సీటు వెళ్ళి నేను పెట్టను, వెనకాల ఉన్నప్పుడు చూపించుకో. ఫస్ట్ సర్వీస్ అంటే ఏదో చేస్తాడు అనుకున్నా కానీ ఏం లేదు అక్కడ. జస్ట్ స్క్రూస్ అన్ని టైట్ చేసి ఊరిగా వాటర్ వాష్ లోపల వ్యాక్యూమ్ చేసి ఇచ్చేసాడు అంతే. అడిగాం అప్పటికి, లైక్ ఏమన్నా చేస్తారా ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడం కానీ అంటే ఏముండదు, ఆయిల్స్ ఏం చేంజ్ చేయము, ఆయిల్ 10,000కి చేంజ్ చేస్తాము. ఇప్పుడైతే జస్ట్ ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఎయిర్ ఫిల్టర్, అవి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసాము. ఏసీ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ అవి. అండ్ ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అని చెక్ చేసి ఇది ఉంది కదా ఇన్ఫోటైన్మెంట్, దాని సాఫ్ట్వేర్ వరకు అప్డేట్ చేసామని చెప్పాడు. రైట్ నో అయితే ఏం చేయలేదు, జస్ట్ అన్ని స్క్రూస్ అవన్నీ టైట్ చేసేసి కార్ మనకి ఇచ్చేసాడు అనమాట. ఆడు ఇప్పుడు దాకా స్లోగా వచ్చి ఇంటికి వచ్చాక స్పీడ్గా వస్తున్నాడు. వీడు మనిషి కాదు వీడు. మొత్తం చెక్ చేసా అంతా ఓకేనా? పోయిరమ్మంటావా? మామూలుగానే ఉంది, ఏముండదు, ఏం చేయలేదు కదా, అంతే మామూలుగానే ఉంది. అప్పటికి ఇది తక్కువలో పెట్టా, అదే నువ్వు పెట్టింది జాప్ లో పెట్టు, మార్చలా, జిప్ లో పెట్టు. 26.1 లోపలికి వెళ్ళాలి. లోపల కూడా ఎయిర్ కొట్టాడు. కింద షీట్ అవుట్ కనిపిస్తుంది కదా, అల్యూమినియం షీట్, అది ఉన్నది హార్డ్ ప్లాస్టిక్ అనమాట. మనడు కొట్టిన దానికి దన్నుమని పగిలిపోయింది అది. సాఫ్ట్వేర్ వాళ్ళ కష్టాల ఎందుకు వచ్చింది బతుకయ్యా ఇది. చిచ్చి మనం ఇట్లా